కార్యకర్తల సమస్యల పరిష్కారానికి వారంలో ఒకరోజు జిల్లా కేంద్రంలో ఉంటాం. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. జిల్లాలోని కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు వారంలో ఒకరోజు అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో ఉంటామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. నూతన జిల్లాగా మదనపల్లి ఏర్పడిన తర్వాత మొదటిసారి పీలేరు మదనపల్లి ఎమ్మెల్యేలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, షాజహాన్ బాషా మరియు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సువాసి ప్రసాద్ బాబు శుక్రవారం మదనపల్లిలో పీలేరు, మదనపల్లి, తంబలపల్లి, పుంగనూరు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చిన్న చిన్న సమస్యలు సాధారణంగా ఉంటాయని, అయితే అధినేత చంద్రబాబు సూచనలతో సమస్యలు పక్కన పెట్టి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అయితే టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వైసీపీనే మా టార్గెట్ అని అన్నారు. చిరకాల కోరిక అయిన మదనపల్లిని జిల్లా చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సూచనల మేరకు అన్నమయ్య జిల్లా అభివృద్ధికి కృషి చేస్తూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి టీడీపీ శ్రేణులు శాలువాలు కప్పి భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారం 14 రోజుల్లో ప్రధాన బాబు కూడా రెగ్యులర్గా వస్తాడు. పార్టీ అధ్యక్షుడు ఆయన బాధ్యత కూడా ఉంది, కోఆర్డినేట్ చేసిన బాధ్యత ఆయన పైన ఉంది. నాకు కానీ ప్రసాద్ బాబు కానీ మాకు గ్రూపులు లేవు. పార్టీ ముఖ్యము. పార్టీ ఏది ఆదేశిస్తే అది చేసే పని మాది. రేపు లోకల్గా ఉండే మున్సిపల్ ఎలక్షన్ కానీ, మండలాలు కానీ, జడ్పీటీసీలు కానీ గెలవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లోకల్గా ఉండే షాజహాన్తో కూడా అందరం కోఆర్డినేట్ చేసుకొని ఇప్పుడు అందరం ఒక పార్టీ అయిన తర్వాత ఒక కుటుంబం చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ మనము చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవి చేసి చూడకూడదు. సో వీలైనంత వరకు మనం అందరినీ కలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు కూడా మదనపల్లికి అందరికి ఇంటిమేట్ చేయటం జరిగింది. బాబన్న కానీ, బాబురెడ్డికి కానీ, దొమలపాటి రమేష్కి కానీ అందరికి ఇంటిమేషన్ చేయటం జరిగింది. ఈ రోజు కూడా మనము బాధ్యత, మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందరికీ ఇంటిమేట్ చేసినాం. రేపు కూడా ఎప్పుడు వస్తామో కూడా చెప్తాం. ప్రసాద్ బాబు కూడా ఎప్పుడెప్పుడు మదనపల్లికి వస్తారో ఆయన చెప్తాడు. కాబట్టి మళ్ళా మనము ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఇప్పుడు లోపల ఉంటే మాట్లాడాలి. ఓకే.